హాయ్ అండి. ఈరోజు సండే అని 2 నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తున్నాను. ఒకటి ప్రాన్స్ బిర్యానీ, 2 చికెన్ కర్రీ. ఈ వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపెడతాను రండి. నేను అర కేజీ ప్రాన్స్ తీసుకొచ్చాను. అందులో ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టి ఇప్పుడు బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను. గ్లాసున్నర బాస్మతి రైస్ కడిగి గంట నానబెట్టాను. నేను గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి పిడికిడి జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టాను. అదే కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక అనాస పువ్వు, ఒక పెద్ద ఎలాచి, 6-7 లవంగాలు, 4 చిన్న ఎలాచి, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. 6-7 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎగుతున్నప్పుడే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకును బాగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. తర్వాత ఒక టమాటా కట్ చేసి అందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారం, అర స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా అర స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఒక అరకప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్తో వేసి కుక్కర్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత కుక్కర్ కట్టేయాలి. అంతే, ప్రాన్స్ బిర్యానీ రెడీ.